ప్రేక్షకులందరికీ నేను నమస్సులు తెలియజేస్తున్నాను. V9 తెలుగు ఛానల్ వాళ్ళు నా సాహిత్య జీవితంపై, చారిత్రక మరియు పాత్రికేయ జీవితంపై ఒక ఇంటర్వ్యూ అడిగారు. దీనికి నేను ఆనందంగా సమ్మతించాను. V9 నిర్వాహకులకు జంగం బాలవర్జరాజు గారికి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా వరకు వస్తే నా పేరు సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ. మా సొంత గ్రామము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. చాలా వరకు నా సాహిత్య జీవితము, పాత్రికేయ జీవితము మరియు చారిత్రక జీవితము తెలంగాణ పరిధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కొనసాగింది. నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసము 10th వరకు వేములవాడ ప్రభుత్వ హై స్కూల్లో నేను చేశాను. నా వయస్సు ఇప్పటికీ దాదాపు 66 సంవత్సరాలు ఉంటాయి. వేములవాడలో కానిగిరి పాఠశాలలో మొదట నా బాల్యం నడిచింది. తదుపరి పిఎస్లో ప్రభుత్వ భద్రయ్యబడి అంటారు, అందులో కూడా కొంతవరకు నా ప్రాథమిక తరగతులు నడిచాయి. సెకండరీ హై స్కూల్ తరగతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నడిచాయి. మాకు ఆ కాలంలో 1969-74 సంవత్సరాలలో నేను హై స్కూల్ తరగతులలో ఉన్నప్పుడు అప్పుడు పనిచేసిన డాక్టర్ రామారావు గారు, హెడ్ మాస్టర్ రామారావు గారు ఇప్పటికీ జీవించి ఉండడం మా యొక్క అదృష్టం. చాలా ఆనందకరమైన విషయము. మా హై స్కూల్ జీవితం చాలా గొప్పది. సాంస్కృతిక సాహిత్య వాతావరణము వార్షికోత్సవాలలో ఉంటుండేది. తదుపరి నేను ఇంటర్మీడియట్ అప్పుడు సిరిసిల్లలో చేసినాను. సిరిసిల్లలో కామర్స్ తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేశాను. మా ఇంటర్మీడియట్ తరగతులు అప్పుడు సొంత భవనాలు ఆ జూనియర్ కళాశాలకు లేకపోవడం వల్ల గుడిసెలో నడిచేది. దానికి కొంత విరాళాలు ఇచ్చి మేమే తరగతి గదులను గుడిసెల ద్వారా, తాటాకు కమ్మల ద్వారా వేసుకొని అందులో తరగతులను నిర్వహించారు. 74-76 అప్పుడు ఎమర్జెన్సీ భారతదేశంలో ప్రవేశపెట్టినారు. దానివల్ల కొంతవరకు మా చదువులకు ఆటంకం జరిగింది. మా ప్రాంతము మొదటి నుండి కల్లోలిత ప్రాంతంగా ధిక్కార స్వరంతో సిరిసిల్ల రాజన్న జిల్లా ఉండేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా తెలంగాణలో కూడా ఈ రాడికల్స్ నక్సలైట్ వాతావరణం అనేది ఉండేది. పోలీసులకు ఈ తీవ్రవాదుల మధ్య ఎప్పుడు ఘర్షణలు, ఎన్కౌంటర్లు, చాలా వరకు ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు కూడా జరుగుతుండేవి. మా స్థానిక ఎమ్మెల్యే కూడా సిపిఐ పార్టీకి చెందిన చాలా పెద్ద నేత సిహెచ్ రాజేశ్వరరావు గారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వారు పనిచేసి దాదాపు 6 సార్లు మా సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో కొన్ని 4 సార్లు సిపిఐ పార్టీ నుంచి, తర్వాత ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వారు ఎన్నికవడం జరిగింది. తదుపరి వారి కుమారుడు డాక్టర్ రమేష్ బాబు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతము కాంగ్రెస్ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వేములవాడతోటి నాకు చాలా దగ్గరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నా జీవితము, నా పుట్టుక, బాల్యము, సాహిత్యము, పాత్రికేయత్వము, చారిత్రక పరిశోధన, ఆధ్యాత్మిక వారసత్వము వేములవాడ నుంచి వచ్చినాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాదిలో పెద్ద పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఒక 150 కోట్ల రూపాయలకు పైగా ఆదాయంలో ఉండి ఐఏఎస్ అధికారి పరిపాలనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతటి పెద్ద పుణ్యక్షేత్రంలో, అంతటి పెద్ద దేవస్థానంలో మేము వంశపారంపర్య అర్చక కుటుంబానికి చెందిన వాళ్ళు. దేవాలయంలో జరిగే చతుస్కార పూజలు కానీ, యాత్రికుల మొక్కుబడులు కానీ, ఇతర పురోహితం విషయాలలో కూడా నాకు సొంతంగా ప్రవేశం ఉంది. నేను వేములవాడలో
ఇంటర్మీడియట్ నుంచే దాదాపు 1979 నుంచే ఆంధ్రప్రభ దినపత్రికకు ఒక 25 సంవత్సరాలు కల్చర్ టౌన్ కాంట్రిబ్యూటర్గా పనిచేశాను. వేములవాడ తాలూకా ఉంటుండే. వేములవాడ తాలూకాలో అప్పుడు దాదాపు 8 మండలాలు ఉంటుండే. 8 మండలాల నుంచి మేము రిపోర్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండే. అప్పుడు కేవలం టెలిఫోన్ సౌకర్యం మాత్రమే 79-80లో ఉంటుండేది. అప్పుడు వేములవాడ ప్రాంతంలో నక్సలైట్ల అలజడి, పోలీసుల యొక్క దురాగతాలు ఇవన్నీ ఈ పోటాపోటీగా ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉండే. నేను అప్పుడు రిపోర్టర్గా ఆంధ్రప్రభ నుంచి నా యొక్క సాహిత్య జీవితం కానీ, పాత్రికేయ జీవితం కానీ, అక్షరాలు దిద్దుకోవడం కూడా అప్పటి నుండే నాకు అనుభవంగా నా యొక్క జీవితంలో ప్రవేశం జరిగాయి. పక్కకే మాకు హనుమాన్పేట డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారితో దగ్గరి సంబంధాలు ఉంటుండేవి. వారు సుప్రసిద్ధ రచయిత. అప్పుడే తెలుగులో సినిమాలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ తరచుగా హనుమాన్పేటకు ప్రతి సంవత్సరం వస్తుండేవారు. రిపోర్టింగ్ దృష్ట్యా వారిని తరచుగా కలవడం జరుగుతూ ఉండేది. ఈ రకంగా మాకు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఆదర్శంగా సాహిత్య జీవితంలో ఒక చుక్కానిలాగా మాకు నిలిచారు. 25 సంవత్సరాలు నేను వేములవాడలో ఆంధ్రప్రభకు రిపోర్టింగ్గా పనిచేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు వేములవాడలోనే నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీని స్థాపించి తదుపరి కాంగ్రెస్లో విలీనం చేశారు. వేములవాడలో పెద్ద ఎత్తున రాజకీయ సభలు చేశారు. కరీంనగర్ నుండే వారు ఎన్డీపీఐ నుంచి పార్లమెంటు మెంబర్గా పోటీ చేసి తుక్కారావు గారి మీద ఓడిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వేములవాడ యొక్క వాతావరణము, అప్పటి పరిస్థితులు మీకు కొంతవరకు తెలుస్తాయనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. మా తల్లిదండ్రులు సంఖ్యపల్లి లక్ష్మీకాంతం, మా అమ్మ కాలమ్మ గారు, మేము 4 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ములలో నేను పెద్దవాడిని. నేను 66 సంవత్సరాలు ప్రస్తుతము. నేను డిగ్రీ పూర్తి చేసి బీకామ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో 1981 నుంచి 84 వరకు న్యాయవాద విద్యను నేను పూర్తి చేశాను. తదుపరి కరస్పాండెన్స్ బీఈడీ చేయడం వల్ల అప్పటి ఎన్టీ రామారావు తెలుగుదేశం గవర్నమెంట్లో 1984-85లో స్పెషల్ టీచర్గా నా అధ్యాపక ఉద్యోగంలో చేరి దాదాపు 2017 వరకు 32-33 సంవత్సరాల వరకు మరి నేను పనిచేసినాను. సగం జీవితము వేములవాడలో పూర్తి కాగా మిగతా సగము నేను 2000-2005లో కరీంనగర్కు బదిలీ షిఫ్ట్ కావాల్సి వచ్చింది. మా కుటుంబం అంతా కరీంనగర్లో మేము సెటిల్ అయిపోయాము. తద్వారా నా సాహిత్య జీవితము, చారిత్రక జీవితము, పాత్రికేయ జీవితము, ఈ 3 జీవితాలను పరిశీలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలతోటి, ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతోటి మరియు వేములవాడ కరీంనగర్ పట్టణాలతోటి దగ్గరి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నేను కరీంనగర్లో ఆంధ్రభూమి దినపత్రికకు 2000 నుండి 2014-17 వరకు దాదాపు 2003 నుండి 17 వరకు 14 సంవత్సరాలు సాంస్కృతిక విలేకరిగా కూడా పనిచేసినాను. కరీంనగర్ టౌన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలకు అటెండ్ అవుతూ నేను రిపోర్టింగ్ చేసేవాడిని. ఈ సందర్భంగా నాకు సాహిత్య జీవితము, పాత్రికేయ జీవితము, చారిత్రక జీవితము 3 కన్వర్ట్ అయిపోయి నన్ను రచయితగా తీర్చిదిద్దాయి. అనేక రకాలైనటువంటి చారిత్రక వార్తలు, దేవాలయాల గురించి వార్తలు రాసినప్పుడు, శిలాశాసనాలు చూసినప్పుడు, కరీంనగర్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడి యొక్క పురాతన శిల్పాలు, శాసనాలు, నాణాలు, ఆది మానవుల కాలంలో సేకరించినటువంటి యొక్క ఠాకూర్ రాజారాం సేకరించిన ఆది మానవుడి అవశేషాలు ఇవన్నింటిని చూసి నాలో చరిత్ర, నిద్రాణంగా ఉన్న చరిత్ర లేచింది. ఈ సందర్భంగా నేను చరిత్రకారుడు కూడా నేను ఎదిగాను. సాహిత్య వాతావరణంలో కరీంనగర్లో ఉండటం వల్ల నేను దాదాపు చరిత్ర, సాహిత్యము, పాత్రికేయ సంబంధంతో 3 కనెక్టివిటీలో ఉన్నటువంటి యొక్క
దాదాపు 15 పుస్తకాల వరకు నేను ఇప్పుడు రాసినాను. మరో 4-5 పుస్తకాలు మరి పరిశీలనలో ఉన్నాయి, అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రకంగా నా సాహిత్య వాతావరణము, ఉద్యోగ వాతావరణము నాకు ఎంతగానో సహకరించింది. నేను టీచర్గా చేయడం వల్ల చాలా వరకు మరి మిగతా సెలవు దినాల్లో కానీ ఇతర సమయాల్లో లీజర్ సమయాల్లో కూడా కానీ నేను పుస్తకాలు చదువుకోవడము, రాయడము, అభిప్రాయాలు, సమీక్షలు, వ్యాసాలు, ఈ రకంగా రకరకాలుగా కథలు, వివిధ ప్రక్రియల్లో కవిత్వము రాయడము, పత్రికలకు పంపడము ఈ రకంగా జరుగుతూ ఉండేది. కరీంనగర్లో కానీ, వేములవాడ ప్రాంతంలో కానీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కానీ, హైదరాబాద్లో కానీ చాలా వరకు సాహిత్య సంబంధాలు పెద్ద పెద్ద ఆచార్యులతోటి, పాత్రికేయులతోటి, ఈ రకంగా చరిత్రకారులతోటి నాతోటి ముడిపడి ఉన్నాయి. నా రచనలో ఈ 3 రకాలైన అంశాలు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను రాసినటువంటి చారిత్రక పరిశోధన కావ్యాలు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర చరిత్ర 2 భాగాలుగా రాసినాను. ఇందులో అనువంశిక బ్రాహ్మణ్య చరిత్రను ఒక 650 పేజీలలో మొదటి భాగం చేశాను. వేములవాడ క్షేత్ర చరిత్రను మరి వేములవాడలో జరిగేటువంటి యొక్క చరిత్ర, సాహిత్యము, ఇతర అంశాలు, దేవస్థానంకు సంబంధించిన నిర్మాణాలు, అనుబంధాలు, వాటి పరిపాలన, నిర్వహణ తీరు, తెన్నులు, జాతరాలు, ఇతర అంశాల మీద వేములవాడ క్షేత్రంపై వివిధ పండితులు, వివిధ రచయితలు రాసిన గ్రంథాలు, పూర్వ గ్రంథాలు, పురాణ గ్రంథాలు ఇవన్నింటినీ ఉల్లేఖించుకుంటూ నా 2 చరిత్ర కావ్యాల్లో దాదాపు 1500 పేజీలలో నిక్షిప్తం చేశాను. ఈ రచనలకు స్పందించి తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు 2019లో కీర్తి పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. అది 2022లో మరి నాకు ఆ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కరోనా సమయంలో నేను వేములవాడ క్షేత్ర చరిత్రలను రాయడం మొదలుపెట్టాను. చాలా వరకు దాదాపు 40 ఏళ్ళ పరిశోధన వేములవాడ క్షేత్రంతో, వేములవాడ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, ఇట్లాంటి నిజాం నవాబులు, కుతుబ్ షాహీలు, మొఘలాయిలు, ఇట్లాంటి రాజవంశాల పరిపాలన వేములవాడ మీద కానీ, ఎలగందల జిల్లా, మాది ఎలగందల జిల్లా నుండి వచ్చింది కనుక ఎలగందల జిల్లా ప్రభావం, తదుపరి 1905లో ఎలగందల జిల్లా పోయి కరీంనగర్ జిల్లాగా మానేరు తీరంలో అవతరించింది. ఇట్లాంటి పరిస్థితుల మీద నేను చాలా వరకు పరిశోధనలు చేశాను.